గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా అనే కన్ఫ్యూజన్ మీద మేము అత్యంత దగ్గర నుంచి గమనించినటువంటి విషయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. ప్రజెంట్ ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మేము ఏ పార్టీ మీద గెలిచినామంటే కారు పార్టీ మీదనే గెలిచినాం. మేము కారు పార్టీ బీఫామ్ మీదనే ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఇదంతా కూడా కేవలం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆ విధంగా శాసనసభ్యులు చేయడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడమా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడం అనే ఊహాగానాలు నియోజకవర్గంలో కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తు నిర్ణయాలను ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే మొట్టమొదట మేము ఫస్ట్ టీడీపీ టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. 3 సార్లు టికెట్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన పోటీ చేసేందుకు ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ మీద పోటీ చేస్తారనేది ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి అప్పుడు నిర్ణయం దానికి అనుగుణంగా ప్రజల తుది నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం మేము నియోజకవర్గ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం జరిగింది.